మేము ఐడి కార్డ్ తీసుకొస్తాం అనమాట. ఇక ఫర్దర్ ఐడి కార్డ్ చూసిన తర్వాత మాట్లాడాలి. చెప్పండి సార్, యాడికి వచ్చి కలవాలి మిమ్మల్ని చెప్పండి. చెప్తున్నా ఐడి కార్డ్ పెట్టాలి, లొకేషన్ పెట్టాలంటే మీ ఐడి పెట్టాలి. ఏంది పెట్టాలి ఐడి కార్డు? దేంట్లో పెట్టాలి ఐడి కార్డు? నేను వాట్సాప్లో పెట్టండి మీ ఐడి. వాట్సాప్లో పెళ్లి పత్రికనా మరి వాట్సాప్లో షేర్ చేసేదానికి? ఐడి కార్డు ఒకటే వాట్సాప్ షేర్ చేస్తారా? అవును మరి ఇంకా నా ఐడి కార్డ్ తీసుకెళ్ళి వాట్సాప్ లేదు సార్, ఐడి కార్డ్ తీసుకెళ్ళి మీకు షేర్ చేస్తాను అనమాట వాట్సాప్ లో. మీరు మార్కెట్ చేసుకోండి. అదర్ పీపుల్ దగ్గర ఏమన్నా కాఫీ డేటింగ్ ఏమన్నా వస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ రవి ఛానల్ కి. కస్టమర్ లొకేషన్ షేర్ చేయమని ఏజెంట్ అడుగుతున్నాడు. బట్ కస్టమర్ ఐడి కార్డ్ అడిగినప్పుడు సో నాకు అథారిటీ లేదు, నేను పంపను, సో మీరు మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది అంటున్నాడు. బట్ సిమిలర్గా కస్టమర్ యొక్క లైవ్ లొకేషన్ని మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. సో వితౌట్ వెరిఫైయింగ్ కస్టమర్ లొకేషన్ షేర్ చేస్తే సో అదే డిస్కషన్ జరిగింది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో నమస్తే సార్. నమస్తే సార్, పూనా వాళ్ళ డిఎం మాట్లాడుతున్నా. మీది పర్సనల్ లోన్ పేమెంట్ పెండింగ్ ఉందన్నమాట. పేమెంట్ ఏమైంది సార్ మీది? నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను. అర్థం కాలేదు సార్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా. ఈ మంత్ ఏమైంది సార్ అట్లా? ఈ మంత్ యాక్చువల్గా పోయిన మంత్ ఒక 4 సెటిల్మెంట్ చేశాను సార్, అమౌంట్ మొత్తం అయిపోయింది. పోయిన మంత్ వేరే సెటిల్మెంట్ చేశాను, అమౌంట్ మొత్తం అయిపోయింది. సరే, పోయిన మంత్ అదర్ బ్యాంక్లో సెటిల్మెంట్ చేసుకుంటే అమౌంట్ మొత్తం అయిపోద్ది అంటే ఎట్లా సార్? నాకు అర్థం కాల. ఇది మొత్తాన్ని మంత్ ఈఎంఐ పెట్టుకున్నారు కదా? ఈఎంఐ పెట్టుకోండి సార్, కట్టలేని పొజిషన్లోకి వెళ్ళిపోయాను కదా. అట్లా అర్థం కాల సార్? కట్టలేని పొజిషన్లోకి వెళ్ళిపోయాను కదా సార్. కట్టలేని పొజిషన్లో వెళ్ళిపోయారు సార్. కనీసం ఎంతో కొంత కట్టుకోవాలి కదా. మరి మీకు సెటిల్మెంట్కి నెక్స్ట్ మంత్ దాకా టైం కావాలా? సార్ రైట్ అండ్ ఓకే, అగ్రీ చేసుకుంటాం అనమాట. కట్టాల్సిన అమౌంట్ కనీసం ఎంతో కొంత అమౌంట్ కట్టి మాకు ఫస్ట్ క్లియర్ చెప్పండి. అట్లా ఇప్పుడు నా దగ్గర ఏం అమౌంట్ లేదు సార్. అమౌంట్ లేదంటే అరేంజ్ చేసుకోండి సార్. అదర్ బ్యాంక్ అరేంజ్ చేసుకుంటారు కదా. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అయ్యేది కాదు సార్. నాకు ఈ మంత్ ఉన్నది ఏముందో ఏదో ఒక అరేంజ్మెంట్ చేసుకుని క్లియర్ చేయండి. అట్లా ఈ మంత్ మీరు ₹1 కట్టకుండా నెక్స్ట్ మంత్ కడతారు. నీ పేరు నమ్మకం ఉంది మాకు. అట్లా అర్థం కాల సార్. ఆప్షన్ లేదంటే నాకు అర్థం కాలేదు సార్ మీరు చెప్పేది. ఇప్పుడు నేను చెప్పింది నమ్మడం తప్ప వేరే ఆప్షన్ లేదు కదా. ఆప్షన్ లేదంటే నాకు అర్థం కాలేదు కదా. తప్ప మీకు ఆప్షన్ నేను ఇచ్చే కమిట్మెంట్ కోసం ఇప్పుడు నాకు నేను అడిగేది సార్, ఏం చెప్పినా మీరు వినాలా, దాని తప్ప మీకు ఆప్షన్ లేదంటున్నారా? అర్థం లేదు సార్. ఇప్పుడు మళ్ళీ ఎలా నమ్మాలంటే నాకే ఫోన్ చేసి నేను ఎట్లా నమ్మాలంటే ఏం చెప్పాలి మీకు నమ్మడానికి? నేను అడిగేది ఏంటంటే ఈ మంత్ పేమెంట్ అడిగితే నాకు ₹1 కూడా లేదు. నెక్స్ట్ మంత్ కాల్ చేయమని చెప్పి నీట్గా కట్ చేస్తున్నారు అనమాట. ఎట్లా నెక్స్ట్ మంత్ మీరు పేమెంట్ కడతారని చెప్పి ఏం నమ్మకం ఉందని అడిగాను అనమాట. నమ్మకం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటే ఎంత కొంత పార్ట్ అమౌంట్ ఈ మంత్ పేమెంట్ చెప్పాలి. పార్ట్ అమౌంట్ ఉన్నది ఏముందో ఒక పార్ట్ అమౌంట్ పే చేసి నమ్మకం చెప్పాను మరి. ఇంకా అంతే కదా, నమ్మకం మీరు నమ్మాలి అంతే. ఇక అర్థం అట్లా మీరు నమ్మాల్సిందే సార్. నా దగ్గర అమౌంట్ లేదు, నేను కడతా ఖచ్చితంగా. ఎందుకంటే సెటిల్మెంట్ వేరే లెటర్ పంపిస్తాను చేసుకునే ఆల్రెడీ. సెటిల్మెంట్ నేను వేరే బ్యాంక్ సెటిల్మెంట్ చేశాను కదా, సో అవి మీకు పంపిస్తాను. సో అట్లీస్ట్ అవి చూసాను అమౌంట్ అంటే కస్టమర్ సెటిల్మెంట్. నేను అడిగేది అదర్ బ్యాంక్ గురించి మాకు అవసరం లేదు సార్. మా బ్యాంక్ గురించి మీరు మా దగ్గర చెప్పండి సార్. మీకు నమ్మాలనిపిస్తే నమ్మండి. మేము అడిగేది మా బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. మా బ్యాంక్ గురించి నమ్మాలనిపిస్తే నమ్మండి సార్, నమ్మకదంటే నమ్మకండి సార్. రైట్ అండి. ఒకసారి మాకు నమ్మకం లేదనమాట. ఒకసారి ప్రాపర్ అడ్రస్ కన్ఫర్మ్ ఆడికి వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వాలని. ప్రజెంట్ హైదరాబాద్ వచ్చా, అక్కడ వచ్చి మాట్లాడు. హైదరాబాద్ ఆడున్నారు మరి. గచ్చిబౌలి లేడు సార్. గచ్చిబౌలికి వచ్చి కాల్ చేయండి. గచ్చిబౌలికి వచ్చి కాల్ చేయండి అంటే ఎట్లా? నాకు అర్థం కాల. గచ్చిబౌలికి వచ్చి కాల్ కొట్టకుండా కూర్చొని అవుతుంది కదా మా వల్ల. గచ్చిబౌలికి వచ్చి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము అడిగేది ప్రాపర్ అడ్రస్ కన్ఫర్మ్ చేయండి సార్. ఏమన్నా కాఫీ డేటింగ్ వస్తారా మరి? ఏమన్నా అబ్బాయి ఎట్లా చెప్పండి? ఏమన్నా కాఫీ డేటింగ్ ఏమన్నా వస్తున్నారా అట్లా అబ్బాయి ఏడు నుంచి? కాదు కదా, ఏమన్నా కాఫీ డేటింగ్ ఏమన్నా వస్తున్నారా? గచ్చిబౌలికి వచ్చి కాల్ చేయండి, వచ్చి మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే ప్రాపర్ మీ అడ్రస్ కన్ఫర్మ్ చేయండి. లివింగ్ అడ్రస్ ప్రాపర్ కన్ఫర్మ్ చేయండి. లివింగ్ అడ్రస్ బ్యాంక్ వచ్చి అప్డేట్ చేసుకుంటా, మేము మెయిల్ పెడతా. కేవైసీ అప్డేట్ చేస్తా. కేవైసీ అప్డేట్ చేస్తాను నేను. చేయండి మరి. ఇంక ఇప్పుడు దానికే కాల్ చేసిండా? సరే మీరు ఐడి కార్డ్ పెట్టండి ఒకసారి. ఐడి కార్డ్ పెట్టండి. ఐడి కార్డ్ పెట్టాలా? నా ఐడి కార్డు, పాన్ కార్డు ఏది కావాలో ఉన్నదంటే ఎగ్జిక్యూటివ్ దగ్గర ఇచ్చి పంపిస్తా. ఇబ్బంది లేదనమాట. ప్రాపర్ మీ అడ్రస్ ఇబ్బంది ఏమి వచ్చాక కాల్ చేయమని చెప్పండి. ఓకే చెప్పండి సార్, యాడికి వచ్చి కలవాలి మిమ్మల్ని చెప్పండి. చెప్తున్నా ఐడి కార్డ్ పెట్టాలి, లొకేషన్ పెట్టాలంటే మీ ఐడి పెట్టాలి. ఏంది పెట్టాలి ఐడి కార్డు? దేంట్లో పెట్టాలి ఐడి కార్డు? నేను వాట్సాప్లో పెట్టండి మీ ఐడి. వాట్సాప్లో పెళ్లి పత్రికనా మరి వాట్సాప్లో షేర్ చేసేదానికి? ఐడి కార్డు ఒకటే వాట్సాప్ షేర్ చేస్తారా? అవును మరి. ఇంకా నా ఐడి కార్డు తీసుకెళ్ళి లేదు సార్, ఐడి కార్డు తీసుకెళ్ళి మీకు షేర్ చేస్తాను అనమాట వాట్సాప్ లో. మీరు మార్కెట్ చేసుకోండి. అదర్ పీపుల్ దగ్గర మీరు పూనా వాళ్ళ బ్యాంక్ ఎట్లా వెరిఫై చేయాలి? ఐడి కార్డు పూనా వాళ్ళ బ్యాంక్ మీకు వెరిఫై అవ్వాలి కదా. వినండి, పూనా వాళ్ళ బ్యాంక్ మీకు వెరిఫై అవ్వాలి కదా. డైరెక్ట్ వచ్చి మిమ్మల్ని కలుస్తామని చెప్తున్నాం అనమాట. ఫోన్ లో ఐడి కార్డు పెట్టండి, ఫోన్ లో చూస్తాను. ఎన్ని అనమాట. ఏది డైరెక్ట్ వచ్చి
ఫిజికల్ చూపిస్తామన్నమాట, ఐడి కార్డ్ అని చెప్పేది. చెప్పండి. ఎక్కడది? అర్థం కాల. నేను హైదరాబాద్ అట్లా పంపిస్తాను, ఒకసారి అడ్రస్ చెప్పండి. మీరు చెన్నైకి మాట్లాడుతున్న నాకు అర్థమైపోయింది కానీ సరే, నాకు ఐడి కార్డ్ పెట్టండి ఒకసారి చూద్దాం. ఎన్ని మంది ఐడి కార్డు పెట్టాలా? మీ ఐడి పెట్టండి సార్. నేను చెప్పాను కదా నీట్గా, వాట్సాప్లో షేర్ చేయను ఐడి కార్డు, అది నా నామ్స్. అది టికెట్ నా నామ్స్, నేను లొకేషన్ షేర్ తెలియని పర్సన్కి. ఎందుకు షేర్ చేయరు? లోన్ తీసుకొని తిన్నప్పుడు షేర్ చేయాలన్నమాట. ఇచ్చిన అడ్రస్ మీద లేరు కదా మీరు. మీరు అడ్వాన్స్ ఎక్కువ మాట్లాడకండి సార్. మరి ఇచ్చిన అడ్రస్ మీద వెళ్ళి కలిసామన్నమాట, లేరు మరి ఇంకా మరి యాడ్ షేర్ చేయాలి. అట్లా కాదు, ఇక షేర్ చేయాలంటే ఏమర్థం? అది ఫస్ట్ అఫెన్స్ అనమాట. ఇచ్చిన అడ్రస్ లోన్ తీసుకొని ఇచ్చిన అడ్రస్ లేకుండా కొత్త అడ్రస్ అని చెప్పేది అఫెన్స్ అనమాట. ఏమంటున్నా వినండి, నేను థర్డ్ పర్సన్ కి షేర్ మీరు బ్యాంకర్ అని చెప్తున్నారు, మీరు పూనా వాళ్ళని చెప్తున్నారు కదా, మీరు ఐడి పెట్టండి, నేను వెరిఫై చేసుకొని పంపిస్తాను అని చెప్తున్నా. నేను అడిగి చెప్పాను కదా, నేను క్లియర్ గా మీ దగ్గర కమ్యూనికేట్ చేస్తున్నా. ఈ ఫోన్లలో నాకు వాట్సాప్ పంపించని చెప్పేది ఏముందో మెయిల్ చేయండి. నేను చేయను అనమాట. వాట్సాప్ అంటే ప్రాబ్లమ్, నా మెయిల్ ఐడి మీ దగ్గర ఉంది, మీ మెయిల్ నా దగ్గర లేదు. బ్యాంకర్ కదా మీరు, ఆల్రెడీ మీరు బ్యాంక్ నుంచి కలుస్తున్నారు కాబట్టి, పూనా వాళ్ళకి నుంచి కలుస్తున్నారు కాబట్టి వచ్చి మిమ్మల్ని కలుస్తామని చెప్తాను. దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది మీకు? ప్రాబ్లం చాలా ఉంది సార్, వెరిఫై చేసుకో. ఏముంది సార్? ఎందుకు సార్ మళ్ళీ అబద్ధం ఇది? తీసుకెళ్ళి అడ్రస్ చేంజ్ చేసుకున్నాడు, కూర్చొని మాకు అడ్రస్ చేయని చెప్పేది తప్పైన విషయం అనమాట. తప్పు కదా సార్. మీరు వస్తారు, గుండాలు వస్తారు. ఐడి నెంబర్ చెప్పండి, షేర్ చేయకండి. ఏం ఐడి నెంబర్ చెప్పాలా? మీరు ఐడి నెంబర్ చెప్పడానికి ప్రాబ్లం ఏంది మీకు? మేము అడిగేది, మేము డైరెక్ట్ వచ్చి ఐడి కార్డ్ చూపిస్తాం. మీ అడ్రస్ డైరెక్ట్ వచ్చే ముందు ఫస్ట్ నేను వెరిఫై చేస్తుంటాను, నేను అడ్రస్ చెప్తాను. ఏం చెప్పారు? నా ఉన్న లొకేషన్ మీరు చెప్పారనమాట. మాట్లాడి మీరు ఎవరు చెప్పారు? చెప్పండి, నేను వెరిఫై చేసుకోండి, మీకు లొకేషన్ పంపిస్తాను చెప్తున్నా. ఏంది వెరిఫై చేయాలి? వెరీ ప్రాపర్లీ, పొలైట్లీ, ఓకే, రెస్పెక్ట్ఫుల్లీ. బ్రాంచ్ కి వచ్చేసేయండి మరి, బేగంపేట బ్రాంచ్ కి రండి. 15 days టైం పడుతుంది. అర్థం కాల? 15 days టైం పడుతుంది, కొద్దిగా బిజీగా ఉన్నా. 15 days టైం వెళ్ళాము. నేను చెప్తున్నా, మీరు టైం ఇవ్వలేదు కాదు, నాకు ఇంత టైం పడుతుందని చెప్తున్నా. వెళ్ళాము యాజ్ పర్ అగ్రిమెంట్ ఏదైనా మంత్ ఈఎంఐ కడతా అని చెప్పారు. కుదరలా. నాకు ఎంతో కొంత అమౌంట్ ఇప్పుడు కట్టి క్లియర్ చేయండి. ఇప్పుడు పేమెంట్ అంటే అరౌండ్ 8 to 9 months దగ్గర అవుతుంది అనమాట. ఐ డోంట్ హావ్ సింగిల్ పెన్నీ రైట్ నౌ. రైట్ నౌ అంటే మరి ఎందుకు లోన్ తీసుకున్నారు అట్లా? ఎందుకు మళ్ళీ 9 months టైం మీకు? ఎందుకు 9 months పేమెంట్ కట్టలేక ఉన్నారు మీరు? అది ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు ప్రాపర్. అట్లా మీ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ లేదు. చెప్పండి సార్, అడిగాను కదా. 9 months పేమెంట్ కట్టనని చెప్పేదానికి మీకు రైట్స్ ఏమి ఉంది? ఏం నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను చెప్పాను. నెక్స్ట్ మంత్ దాకా టైం లేదనమాట. టైం లేదని చెప్తున్నాను అనమాట. చేయండి కదా, ఫర్దర్ స్టెప్ ఏముంది ప్రొసీడ్ చేయండి. ఇదే ఫర్దర్ గా మీరు ఏం చేయాలనుకుంటారో చేయండి, నా దగ్గర డబ్బులు లేవు. ఫర్దర్ ఏం చేయాలా? మేము అదే చేస్తామని చెప్తున్నాం కదా. మేము ఉన్నది ఏముందో ప్రాపర్ నోటీస్ తీసుకుని వస్తామన్నమాట. వల్ల చెప్పండి, మాకు నోటీస్ లో సిగ్నేచర్ మాత్రం పెట్టేసేయండి. అదే సార్, లేదు సార్, మా ఐడి కార్డు కావాలా? బేగంపేట బ్రాంచ్ కి రండి, ఆడికి వచ్చి కూర్చోండి. ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేను. 15 days తర్వాత నేను వచ్చి మాట్లాడతాను చెప్తాను. అంతే 15 days అండి, మళ్ళీ నాకు టైం లేదంటున్నాను అనమాట. మీరు 15 days ప్రొసీజర్ ఉందన్నమాట. మేము మూవ్ చేసుకోవాలి కదా. మూవ్ చేసుకోండి. నా కన్సెంట్ ఎందుకు దానికి? ఎందుకు కన్సల్ట్? నా కన్సెంట్ ఎందుకు దానికి? అవును మరి, ఇంకా రేపు ఉన్నది ఏమో ప్రాపర్ ఫర్దర్ మూవ్ చేస్తామన్నమాట. అట్లా నేను పేమెంట్ కడతాను చెప్తాను. ఎవరు కన్ఫర్మేషన్ మూవ్ చేసిన సార్? అడ్రస్ మీరు ఎత్తరా మమ్మల్ని అనుకుని రమ్మంటారు, అదనే చెప్పండి మరి. సరే, మీరు ఎందుకు వచ్చినా మీరు నేను చెప్పినాక వచ్చినా నెక్స్ట్ మంత్ మమ్మల్ని కనుక్కొని రా అని చెప్పిన అంటే మీరు కట్ చేసాను. ఇంకా మేము కనుక్కొని వచ్చి మాట్లాడుకుంటాం కానీ ఇంకా ప్రాపర్ ఇంటిమేషన్ పర్పస్ మీద అడుగుతున్నాం అనమాట. అవును సార్, మీరు కనుక్కొని వచ్చినా నేను చెప్పిన నేను లొకేషన్ షేర్ చేసి వచ్చినా అదే ఫీడ్బ్యాక్. ఏం ఫీడ్బ్యాక్? నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ దాకా టైం ఇవ్వమన్నమాట. కనీసం ఈ మంత్ ఈఎంఐ మంత్ కట్టండి. మీ డౌట్లనే డైరెక్ట్గా వచ్చి క్లారిఫై చేద్దాంలే కానీ ఇంకా అడ్రస్ చెప్పండి. చెప్పాను కదా, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ అవుతుంది. టైం లేదని చెప్తున్నాను అనమాట. ఒకటి మీ ప్రాసెస్ మీరు చేయించుకోవాలా, మా ప్రాసెస్కి అలైన్ అవ్వాలా. రెండు లేకుండా నెక్స్ట్ మంత్ ఐ విల్ కోఆపరేట్ విత్ ప్రొసీజర్, వాట్ ఎవర్ ప్రొసీజర్ ఇస్ దేర్ ఐ విల్ కోఆపరేట్. చెప్పండి. అదే ఉన్నది ఏమంటే ప్రాపర్ నోటీస్ చేస్తామన్నమాట. దాని సిగ్నేచర్ మాత్రం చెప్తున్నా సార్. మీరు పూనా వాళ్ళ కదా, నమ్మట్లేదు. ప్రూవ్ చేస్తారు. ఏం ప్రూవ్ చేయాలా? మీరు పూనా వాళ్ళ నుంచి మాట్లాడుతున్నాను, ప్రూవ్ చేయండి. నేను నమ్మట్లేదు మిమ్మల్ని. మేము ఐడి కార్డ్ తీసుకొస్తాం అనమాట. ఇక ఫర్దర్ ఐడి కార్డ్ చూసిన తర్వాత మాట్లాడాలి. మిమ్మల్ని నమ్మట్లేదు. లొకేషన్ ఎట్లా పెడతా? నేను మిమ్మల్ని అట్లా కాదు. మీ లోన్ నెంబర్ గురించి మేము ప్రాపర్ షేర్ చేస్తున్నాము. ప్రాపర్ షేర్ చేస్తున్నాము. ఫోన్ లేకుండా ఎట్లా సార్? ఫోన్ హ్యాక్ కావచ్చు సార్. ఏంటి? నా ఫోన్ హ్యాక్ అయ్యి ఉండొచ్చు. ఫోన్ హ్యాక్ అయ్యి ఉండొచ్చా? లోన్ నెంబర్ షేర్ కావచ్చు. ఆ డీటెయిల్స్ మీరు చూసి మీరు కాల్ చేయొచ్చు. సార్ కొంచెం బాగానే ఉన్నారా? ఏం ప్రాబ్లం లేదు కదా? మస్తు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాగున్నారా? బాగలేదు సార్.
బాగాలేరా? బాలే. ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా అట్లా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, ఆ? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాట్లాడితే మీకు అర్థం అవునట్టే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పేసాను. ఎందుకంటే నన్ను ఏం చెప్తారు 2 అవర్స్ ఉన్నదే ముందు నా టైం వేస్ట్ చేయకండి. నేను బాగుంటాను అనమాట సార్, నేను బాగుంటాను అనమాట. మీలాగా క్రియేట్ చేయబాకండి నన్ను, అర్థమవుతుందా? మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే పక్కనే ఉందాడా ఎర్రగడ్డ వెళ్ళారనుకోండి, మంచి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. అర్థమవుతుందా? ప్రాపర్ ఆన్సర్ చెప్పండి. అర్థం కావట్లేదు కదా. నేను అడిగేదానికి ప్రాపర్ ఆన్సర్ చెప్పండి. నేను చెప్పింది ఏంటంటే పూనా వాళ్ళ ఫైనాన్స్ లేదని చెప్పి ఐడి కార్డ్ తెస్తాము, చూసుకొని మా దగ్గర మాడమని చెప్పాను అనమాట. చెప్పిందే మళ్ళీ ఐడి కార్డ్ నమ్మకం లేదంటే ఏం చేయాలి నేను? పూనా వాళ్ళే చెప్పాను కదా, మళ్ళీ ఏం చెప్పాలా? పూనా వాళ్ళకి మాట్లాడుతున్నట్టు పూనా వాళ్ళనే చెప్తున్నాను అనమాట. మరి ఏం చేయాలి నేను? సార్ సార్ మళ్ళీ ఇప్పుడే క్లియర్ చెప్పాను అనమాట. మళ్ళీ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఏం చేయాలి నేను? ప్రూవ్ చేసుకోండి సార్, నేను నమ్మట్లేదు. మళ్ళీ నువ్వు ఫోన్ కట్ చేయి సార్, డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకుంటాంలే. కానీ ఇంకా ఏం ప్రూవ్ చేయాలి కదా సెల్ఫ్ని. 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను మాట్లాడతాను మళ్ళీ. ఇంకా డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఐడి కార్డ్ తీసుకొచ్చి మమ్మల్ని ప్రూవ్ చేసి ఏం చేద్దాం? ఇంకా ఉన్నదేముందో ప్రామిస్ చేసుకుంటాం ఇక్కడ కూర్చొని. ఏం పేరు పేరు? ఫోన్ కట్ చేయండి. అవతలి పర్సన్ వెరిఫై చేయకుండా లైవ్ లొకేషన్ అదర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదండి. అడ్రస్ అప్డేట్ చేయాలనుకుంటే బ్యాంక్కి వెళ్ళి లేదంటే కస్టమర్ కేర్కి కాల్ చేసి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏజెంట్ ఐడి నంబర్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.